తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ ఉత్సవాలు భద్రాచలంలో లలితా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆనందోత్సాహాలతో ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను మహిళలు రంగురంగుల పూలతో అలంకరించి సాంప్రదాయ పాటలతో ఆడి పాడుతూ పండుగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మహిళలకు ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను గౌరవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉత్సాహంగా బతుకమ్మ చుట్టూ మహిళలు చిన్నాలతో కలిసి నృత్యాలు చేశారు. బాగా డెకరేషన్ చేశారు. ఎమ్మెల్యేగా రెండవసారి బతుకమ్మ వేడుకలకు రావడం జరిగింది. ఈరోజు బతుకమ్మ వేడుకల్లో అందరి బతుకమ్మ గారి ఆశీస్సులు, వారి అండదండలు ఉండాలని, ప్రజలందరికీ దీవెనలు దర్శించాలని, ఈ 9 రోజులు ఆటలు ఆడవారి బతుకమ్మ ఉత్సవాలు పాల్గొనాలని, ఈరోజు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్